మెదక్ జిల్లా రాజ్పేట్ బ్రిడ్జ్ వద్ద గంగమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో కొందరు ప్రజలు నీటి ప్రవాహాన్ని వీక్షించడానికి అక్కడికి చేరుకున్నారు. తీవ్ర నీటి ప్రవాహం కారణంగా బ్రిడ్జ్ రెండు వైపులా ఉన్న రహదారులు దెబ్బతినడంతో బ్రిడ్జిపై దాదాపు 10 మంది చిక్కుకుపోయారు. ఈ విషయం గమనించిన రాజ్పేట్ తండాకు చెందిన దేవ్సింగ్ అనే యువకుడు గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ ప్రోత్సాహంతో ధైర్యంగా ముందుకు వచ్చి తాడును ఒకవైపు చెట్టుకు కట్టి బ్రిడ్జ్పై చిక్కుకున్న వారి వద్దకు చేరి దాదాపు 5 గంటల పాటు శ్రమించి వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి 10 మందిని రక్షించిన దేవ్సింగ్ ధైర్య సాహసాన్ని గుర్తించి జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు, ఐపీఎస్, జిల్లా పోలీస్ కార్యాలయంలో దేవ్సింగ్ను, ఆయన తండ్రి శ్రీ ధనుజ్, రాజ్పేట్ తండా మాజీ సర్పంచ్ శ్రీ కిషన్ను ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయాలని, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒకరికొకరు సహాయపడాలని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్లు ఇటీవల సంభవించిన వర్షాలకు వరదల్లో చిక్కుకుపోయిన 350 ప్రజల్ని కాపాడారని ఎస్పీ తెలిపారు. దేవీసింగ్ పేరును జాతీయ స్థాయిలో ధైర్య సాహసాలకు అందించే పురస్కారాలకు సైతం నామినేషన్ వేసే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎస్ మహేందర్ మరియు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.